ఏంటయ్యా మీ పేరేంటి? కంచికొట్ల రాజు అండి. నేను సిఎస్ఆర్ ఐఐసిటి నుంచి గత 10 ఏళ్లుగా గుర్రపు డెక్క ఉపయోగాల మీద రీసెర్చ్ చేస్తున్నాం అండి. అందరూ గుర్రపు డెక్క అంటే భూతము దయ్యం అనుకుంటున్నారు. ఆ భూతం దయ్యంలో కూడా దేవుడు కాస్త వీ కుడ్ ఫైండ్ అవుట్ లాట్ మెనీ అప్లికేషన్స్. దాదాపు ఇప్పుడు గత 10 ఏళ్ల లోపల ఒక 5,000 టన్నుల గుర్రపు డెక్కను తీసి మంచి ఎరువు కింద తయారు చేసాం. ఎక్కడెక్కడ చేశారు మీరు? ఆంధ్ర లోపల దాదాపు 3,000 మంది రైతులకు ఇచ్చామండి. దే ఆర్ హ్యాపీ. దీని మూలంగా యూరియా యొక్క ఇది తగ్గుతుంది, మీకు పురుగు మందుల ఇది తగ్గుతుందండి. ఎంత గుర్రపు డెక్క వస్తుంది? దీనికి ఎట్లా కారణం ఏంటి? ఏ విధంగా వస్తుంది గుర్రపు డెక్క? గుర్రపు డెక్క ఇప్పుడు మురుగు నీళ్ళలో పెరుగుతుందండి, మంచి నీళ్ళలో పెరగదు. కాబట్టి గుర్రపు డెక్కకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే అది మురుగుని క్లీన్ చేస్తుంది. మనం చెట్ల ద్వారా మనం కిరణజన్య సంయోగ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఏ విధంగా వేస్తుందో గుర్రపు డెక్క విపరీతంగా పెరగటం మూలంగా ఒక స్క్వేర్ మీటర్ గుర్రపు డెక్క రోజుకి 5 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. అంటే ఒక ఎకరం లోపల దాదాపు రోజుకి 7,200 కిలోలు. ఇప్పుడు ఈ నీళ్ళని ప్యూరిఫై చేసేప్పుడు రాదా? 100% ప్యూరిఫై చేస్తే గుర్రపు డెక్క తక్కువగా పెరుగుతుంది, గుర్రపు డెక్క పొడుగ్గా పెరుగుతుంది. ఎక్కువ ఇంప్యూరిటీ ఉందంటే చిన్నగా పెరుగుతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇది పెడుతున్నాం ఎస్టీపీ, అది పెట్టినప్పుడు తగ్గుతుంది, బాగా డెఫినెట్గా తగ్గుతుంది. కానీ గుర్రపు డెక్క మూలంగా మీరు గాలిని శుద్ధి చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ చేస్తుంది, నీళ్ళని శుద్ధి చేస్తుంది కాబట్టి నీళ్ళని శుద్ధి చేస్తున్నారు. ఈ వచ్చిన ఎరువుని కనుక మనం భూమిలో కనుక వాడామంటే యూరియా ఇవన్నీ తగ్గించడం మూలంగా భూమి లోపల కూడా కార్బన్ శాతం పెంచగలుగుతున్నామండి. ఓకే, ఇప్పుడు మీకు అన్ని పంటలు మనకు వస్తుంది ఇది. సరే, ఏ పంట అయినా సరే మన అన్ని టాప్ సాయిల్స్ లోపల మనం విపరీతంగా మనం ఎరువులు వేసేసాం. ఆ ఎరువులు వేసిన తర్వాత దాని తగ్గక కర్బనం లేదు. మీరు పచ్చి రొట్టె ఎరువుని కాస్త జీలుగా ఇచ్చే బదులు ఇది కనుక ఇచ్చామంటే రైతుకు తేలిగ్గా ఉంటుంది. ఒక ఎకరానికి 50 కిలోలతోటి మీరు ఎంతవరకు ఎస్టిమేట్ చేశారు ఈ జిల్లాలో ఇది గుర్రపు డెక్క? ఈ జిల్లా లోపల దాదాపు 22,000 మీటర్ల దీని లోపల గుర్రపు డెక్క ఉందండి. దీంతో కనీసం ఒక 20 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. ఇక్కడ కాదు, జిల్లా మొత్తం. అది జిల్లా మొత్తమే సార్. జిల్లా మొత్తం మీద ఒక 11 × 5 55 మందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు ఎంత లేదన్నా సరే ఒక 18,000 బస్తాల యూరియా తగ్గించవచ్చు. సో మెనీ అదర్ ఆపర్చునిటీ. నీళ్ళని క్లీన్ చేస్తుంది, గాలిని క్లీన్ చేస్తుంది, భూమిని క్లీన్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం దానికి ఉపయోగం తెలుసుకోలేదు. దాన్ని సరిగ్గా వాడుకోగలిగామంటే ద గేమ్ ఈజ్ డిఫరెంట్. తప్పకుండా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఆమె ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండి. నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉంటుంది కనుక చెత్త నుంచి ఆరోగ్యం, మీరు చెత్త నుంచి సంపద అంటున్నారు. నా ఉద్దేశంలో ఆరోగ్యం మహాభాగ్యం. చెత్త నుంచి ఆరోగ్యం ఇస్తాను, సంపద ఆరోగ్యం అన్ని. గుడ్, చాలా సంతోషం. దీనికి ట్రైనింగ్ ఇచ్చాము. నా పేరు పోసి కుమారి సార్. నేను నిడదవోలు మున్సిపాలిటీ నుంచి మెప్మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సార్. నేను ఎస్హెచ్జి మహిళను సార్. ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయింది కదమ్మా, నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే గుర్రపు డెక్కతోటి ఎరువుని తయారు చేయడం అన్నది చాలా మంచి ఆలోచన సార్. దానికోసమని మేము ఇది ముందుకు చేయాలని చేశారమ్మా మీరు. ఇప్పుడు స్టార్ట్ చేశాం సార్. మేము ఇక ముందు మేము చేసింది కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావమ్మా? సార్ మేము ట్రైనింగ్ పొందాం సార్. ట్రైనింగ్ పొంది ఇంట్లో కొంచెం ఎరువుని తయారు చేయడం జరిగింది సార్ ఇప్పుడు దాకాను. అది నీకు ఒక అవగాహన వచ్చిందమ్మా? వచ్చింది సార్, పూర్తిగాను. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో చేయడానికి చేస్తాం సార్. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఎక్కడికి పోవాలా? చేసాం సార్. ఇక్కడ నుంచి బోట్లో తీసుకుపోతారా? అవును సార్, అవును సార్. ఇది 5 ఎకరాలు సార్. అక్కడ దాకా సార్. 5 ఎకరాలు అక్కడ దాకా, ఆ చివరి దాకా ఉంది సార్. మాల్కోడ చెరువు అంటారు సార్. ఇది నిడదవోలు నుంచి వేస్టేజెస్ అంతా అక్కడ వరకు సార్. చివర మొక్కలు ఉన్నాయి కదా సార్, అక్కడ వరకు సార్. ఈ మొక్కలు కనపడేది? అవును సార్. ఇది మొత్తం కలిసి 5 ఎకరాలు సార్. ఆ పక్క ఉండే భూమి ఎవరిది? చెరువు కదా, గడ్డి మారిగా ఉంది కదా. అవును, అది గవర్నమెంట్ తెలియదు సార్ నాకు. దీనివల్ల ఉపయోగం ఏంటే సార్, ఎరువులు ఉపయోగపడుతున్నాయి. రేపొద్దుట పొలాలు ఇది అవన్నీ ఎట్లా తీస్తున్నారు? కలెక్షన్ మనుషుని పెట్టిస్తాం సార్. మనుషులు పెట్టి లాగడమేనా? అవును సార్, మనుషుని పెట్టి లాగించాలి సార్. వేరే మార్గాలు లేవా? అవును సార్. మెషిన్స్ ఏం డెవలప్ కాలేదా? మనిషి పెట్టి పోత లాగుతారా లేకుంటే దిగుతారా? అటు పోయేసి పక్కన పెట్టి లాక్కుంటా వస్తారా? అవును సార్.
ఓకే. దీనివల్ల రాబోయే తరానికి పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. అదేమ్మా ఈ ఎరువుల వల్ల ఎరువులు ధాన్యము ఆర్గానిక్ ఎరువు ఇది. అవును సార్, దానివల్ల కొంతవరకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు ఉపయోగపడుతుంది. మెల్లిగా. ఇది గురపడెక్క సార్, మార్నింగ్ కలెక్ట్ చేసి ఉంచాను సార్. ఈ ఎండకి కొంచెం డ్రై అయింది సార్. ఇది కట్ చేసి దాంట్లో ఆవు పేడ అన్ని మిక్స్ చేశాక ఆఫ్టర్ సార్. ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు. అవును సార్. కట్ చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు? మిషన్ సార్. మెషిన్ ఉందా? సార్ మెషిన్లో వేస్తారమ్మా? మిషన్లో వేసి మెషిన్లో వేసి ఇది క్రష్ అయిపోయి 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. ఎక్కడికక్కడ ఒక్కొక్క ఇది ఎంత వేస్తారు, అది ఎంత వేస్తారు పేడ? 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. పైన వేస్తారా ఒకటేసారి? కింద బేస్మెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ పేడ వేస్తాం సార్ 2 అంగుళాలు. తర్వాత మళ్ళీ 8 అంగుళాలు గుర్రపుడెక్క వేస్తాం సార్. తర్వాత ఏం చేస్తామంటే పేడ నీళ్ళు చల్లుతాం సార్. మళ్ళీ అదే లెక్కలో మళ్ళీ 2 అంగుళాల పేడ, 8 అంగుళాల గుర్రపుడెక్క, మళ్ళీ పేడ నీళ్ళు అదే విధంగా వేసి మొత్తం ఇదంతా నింపేస్తాం సార్. నింపేశాక ఒక 15 days కి దాన్ని మళ్ళీ కలిగి తిప్పుతాం సార్. తిరగేస్తాం సార్ పారతో చేస్తారు. అది పెద్దది ఉంటుంది కదా సార్, దాంతో తిరగవేస్తాం సార్. మగవాళ్ళని కాకేసి పని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళతో తిరగేసాక అది మళ్ళీ 15 days దాకా మళ్ళీ కాస్త తడి వాటర్ పెడతా ఉంటాం సార్. పేడ నీళ్ళే చల్లుతూ ఉంటాం సార్. ఇంకో 15 days కి రెడీ అయిపోద్ది సార్. 30 days, నెల రోజులు 30 days పడుతుంది సార్. 30 రోజులు అవుతుంది. 30 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత ఇది క్వాంటిటీ? 500 హాఫ్ టన్ సార్. అర్ధ టన్ ఇది, అది ఒక అర్ధ టన్ను. రెండు కలిపి సార్, రెండు కలిపి అర్ధ టన్ను. ఒక టన్ను వేస్తే మాకు 250 kgs అలా వస్తుంది సార్. మాన్యువల్ ఎరువు తయారయ్యి 30 days కి సార్. అది ఎంత మార్కెట్లో ఎంత ఉంది రేటు? ఫర్ కేజీ దానికి కూడా 8 నుంచి 10 సార్. 10 రూపాయలు. ఇప్పుడు మీకు ఎకనామిక్స్ వర్కౌట్ చేశారా? ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ కానీ ఈ ప్రాసెస్ కానీ? అవును సార్. ఎంత అవుతుంది? మాకు అంటే 14 క్వింటాలు గుర్రపుడెక్క ఇస్తే సార్ మాకు ఎంత అవుతుందంటే 2,80,000 దగ్గర ఖర్చు అవుతుంది సార్. మాకు దాన్ని అన్ని మార్కెట్ చేసి అన్ని వచ్చేటానికి 4 లక్షలు ఆదాయం మాకు మిగులుతుంది సార్. 2,80,000, 10 లక్షలు, ఇంచుమించు 6 లక్షలు, 8 లక్షలు అలా వస్తుంది సార్. అంటే ఇది బాగా ఫామ్ అయ్యి పురుగు పట్టుకుని బాగుంది అనుకోండి సార్, 10 రూపాయలకి వెళ్తుంది సార్. లేదంటే 8 రూపాయలు, కొంచెం రేట్ తగ్గుతుంది సార్. అది అంటే మీరు చేసేదాన్ని బట్టి కదా ఉంటుంది. ఉంటుంది సార్. గుర్రపుడెక్క ఒకటే క్వాలిటీ క్వాలిటీ సార్. కాబట్టి మీరు దాన్ని చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్ గా సీజన్ బట్టి కూడా సార్ ఇంకొంచెం కరెక్ట్ గా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఎంతమంది పని చేస్తారమ్మా మీ సొసైటీ ఇక్కడ? 5గురు అవన్నీ ఒక టీం కింద జాయిన్ అయ్యాం సార్. మాకు మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది సార్. వాళ్ళు ప్లేస్ సార్, మిషనరీ ప్లేస్, గుర్రపడెక్క వాళ్ళు ఇస్తే మేము మ్యాన్ పవర్ని మేము పెట్టుకుంటున్నాం సార్. మేము ఒక 5గురు ఒక టీం కింద ఫామ్ అయ్యి మేము కొత్తగా చేశారమ్మా మీరు? కొత్తగా స్టార్ట్ చేశాను. మీ పక్కన కొత్తగా చేశారు. ఓకే. మేము అక్కడ వెళ్ళి చూసాం సార్ అసలు ఎలా చేయాలన్నది. మాకు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్స్ జరుగుతాయి సార్. ప్రతి 3వ శనివారంలోని మాకు అలా ట్రైనింగ్ ఇలా చేసుకోండి అమ్మని చెప్పేసి కమిషనర్ గారు బాగా వాడికి వచ్చి ర్యాలీ చేయడం అయ్యి చెప్పారు కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ వస్తుంది? ఇప్పుడు తీసేస్తే 20 రోజులకి మళ్ళీ ఫామ్ అయిపోద్ది సార్. మళ్ళీ అక్కడ కూడా ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కూడా ఉంది సార్, దారారం మడుగని. ఆ మడుగు అదే ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు, అక్కడ కూడా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు దీంట్లో వచ్చే పొడుగు కాడలు కూడా సార్ ఇప్పుడు మాకు బాగా పొడుగు వచ్చినాయి కొంచెం స్టెమ్, దాన్ని తీసి మేము అది కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళకి ఇస్తున్నాం సార్. వాళ్ళు అల్లికలకి ఉపయోగించుకుంటారు. అల్లికల కోసం ఆరబెట్టి అదేమ్మా. ఫైనల్ గా అది వస్తుంది సార్. దీన్ని కొంచెం జల్లించి మనకి రైతులు అడిగేదానికి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. జల్లెడ పెడతారు, జల్లెడ పెడితే ఇలాగా పౌడర్ లాగా ఇలా చిక్కుకునేటట్టు వస్తుంది సార్. దీన్ని కూడా ఊలికలా మనకి గ్యాస్ ఎట్లా చేస్తున్నారు ఇవి? ఇది బాగా ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత మిషన్ లో వేస్తే గులికల్లా వస్తుంది. ఆరబెట్టాలి సార్. అది కాడ ఆరిన తర్వాత మిషన్ లో వేయడం. గుర్రపుడెక్క వచ్చే ఎరువు లోపల పొటాష్ తక్కువగా ఉంది సార్. అప్పుడు ఏం చేస్తారంటే బనానా సాప్ లోపల పొటాష్ ఎక్కువగా ఉంది, అది కలిపి దీంతో మేము గ్రాన్యూల్స్ కింద చేసేకల్లా ఇట్ కమింగ్ యాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మన్యూర్ అన్నమాట, ఇంక్లూడింగ్ పొటాష్. ఓకే, కాంబినేషన్.